మా ట్రావెల్స్ వాళ్ళు మాత్రం చాలా చీట్ చేశారనమాట. అసలు ఏం జరిగిందని అంటే, మేము ఎప్పుడు వెళ్ళే ట్రావెల్స్ వాళ్ళు కాకుండా కొత్త ట్రావెల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము ఫేస్బుక్ ద్వారా. బుక్ మై భారత్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సింగపూర్ నుండి మలేషియాకి మొత్తం ఇంక్లూడింగ్ ప్యాకేజ్ మొత్తం ఇచ్చేశారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలిసింది లాస్ట్ మూమెంట్ అనమాట. ఇప్పుడు సింగపూర్ నుండి మలేషియాకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఆన్లైన్లోనే. మేము సింగపూర్ బస్ స్టాప్కి వచ్చేంత వరకు మాకు తెలియదు అనమాట ఇమిగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు అనేసి. వాళ్ళు 1/2 అవర్ టైం ఇచ్చారు. 1/2 అవర్ లోపు మీ అందరి ఇమిగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి, అలా అయితేనే మేము మలేషియాకి వెళ్తారని చెప్పారు. ఆ టైంలో మేమైతే షాక్ అయిపోయాము. అసలు మా ఫోన్స్ పని చేయట్లేదు, అసలు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది మాకు. ఒక 1-2 అవర్స్ చాలా ప్రాబ్లం అయింది. అండ్ అట్ లాస్ట్ మాకు ఎవరైతే కస్టమర్స్ వచ్చారో మన టీం మెంబర్స్, వాళ్ళ చిల్డ్రన్ అనేది అమెరికాలో ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇలా ఆన్లైన్లో ఇమిగ్రేషన్ అనేది చేయించుకున్నాం అనమాట. ఆ టైంలో మాకు వాళ్ళ దేవుళ్ళు అసలు చాలా అంటే చాలా భయం వేసింది. అసలు మనకి ఇండియన్ అయితే మేము ఎలానో అలా ఉంటుండే, బట్ ఇంటర్నేషనల్ కదా, అక్కడ మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మనకి ఏది తెలియదు. అందుకనేసి మీరు మాత్రం ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఏదైనా టికెట్స్ ఇచ్చుకున్నప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇలానే చీట్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఎట్ లాస్ట్ మేము మలేషియాకి అయితే రీచ్ అయిపోయాం విత్ హ్యాపీ. వెల్కమ్ టు మలేషియా, కౌలాలంపూర్. Hi, I've come to Malaysia. Okay, finally we came Malaysia just now.